రోటిగా తాడిపత్రి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్న వారిపై మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెన్నా నదిని ఆక్రమించారని ప్రధాన పత్రికలో వచ్చిన వార్తపై ఆయన ఫైర్ అయ్యారు. ఒకసారి ఆలయాన్ని సందర్శించి వార్తలు రాస్తే బాగుంటుందని సూచించారు. పెన్నా నదిని ఆక్రమించుకునేంత గతి తనకు పట్టలేదని ఆయన అన్నారు. పట్నంలోని శిథిలావస్థకు చేరిన బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గతంలో గాయత్రి గుడి, సాయిబాబా గుడి నిర్మాణాలు జరగకుండా అడ్డుకున్నారని, ఇకపై దేవాలయాల విషయంలో ఎవరైనా అడ్డు వస్తే చూస్తూ ఊరుకునేని వార్నింగ్ ఇచ్చారు. టెంపుల్ సిటీ ఆఫ్ ద రాయలసీమగా తాడిపత్రిని తీర్చడమే ధ్యేయంగా పెట్టుకున్నానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 2027 నాటికి తాడిపత్రి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని జేసీ స్పష్టం చేశారు. టూరిజం వాళ్ళు జీవో ఇచ్చినారు. ఎందుకు టూరిజం వాళ్ళు జీవో ఇచ్చినారు? ఎందుకు కోటి దగ్గర మనం పెట్టినప్పుడు నేను ఒక బుక్లెట్ ఇచ్చిన ఆయన ఎవరికి, కలెక్టర్ గారికి ఇస్తే అది చూసిన తర్వాత కలెక్టర్ కు మళ్ళీ పెట్టినాం స్టాలు. 10 నిమిషాలు దాని గురించి చాలా అడిగినాడు, చేసిన తర్వాత ఏమన్నాడు, ఆల్రెడీ గండికోటను ఒక ఇంప్రూవ్మెంట్ కింద డబ్బులు ఇస్తున్నారు. హెలికాప్టర్లు కూడా తిరిగినాయి గండికోట ఉత్సవాల్లో. హెలికాప్టర్లు ఉండిందే, అది మీకు తెలుసో తెలియదు, మరి ఆయనకి తెలుసో తెలియదు, రాష్ట్రానికి తెలుసో తెలియదు. హెలికాప్టర్లు ఉన్నాయి టూరిజం కోసం. ఆ సర్క్యూట్ లో చేరమని మనం అడిగితే నిన్న ఎస్ అని చెప్పిపోయినాడు. ఆల్రెడీ దాని మీద ఏమైతుంది అప్పుడే వచ్చినారు. ఆడ తార్ రోడ్ వేసేటే నన్ను కేసు కట్టినారు. అది ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా. అర్థమైందా? నువ్వు నేను ఇట్లా తాగకూడదు. ఆడ చింత చెట్టు ఎండిపోయింటే కొట్టింటే దానికి కేసు పెట్టరు. ఎవరు కాఫీ పొడి ఆయన ఉన్నాయా, అప్పుడు ప్రెసిడెంట్కి ఉండే ఆయన మీద రండి చేయాలనుకున్నట్లు. నేను కోర్టుకు పోతే ఎవరు ఆపుతారు? నువ్వు ఆపుతావా? ప్రజలు ఆపరమ్మా. ప్రజల కోసం ప్రజలు చేసుకుంటారు. ఆ గుడి పోయినాక ఏం చేసుకుంటారు? ఏమన్నా అనాగ్రహం చేస్తారు, బిల్డింగ్లు కడతారు. ఎవరి కోసం కాదు, ఈ ఊరు బాగు కోసం చేస్తారు ప్రజలు. అది బూడ్చేదానికి కూడా ఏం గవర్నమెంట్ ఇవ్వలేదు. గవర్నమెంట్ వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. మొత్తం ఆ గుడిని మళ్ళీ ఏమంటే దయచేసి వచ్చి చూసిపోండి. అంతకుముందు వచ్చి నంది దగ్గర పోయి శివలో చాలా మాట్లాడతారు కాబట్టి ఫోటోలు పెడతాం. ఇవి కూడా ఒకసారి వచ్చి శివాలయం చూసుకొని స్వామి నమస్కారం పెట్టిపోండి. ఏమంటారు, గుడి వద్దు, సాయిబాబా గుడి వద్దు. ఏమైంది ముందు సాయిబాబా గుడి పార్క్ అయింది, దాంట్లో కంప్యూటర్ క్లాసెస్